దాదాపు గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్ వీరంతా ఎప్పటివారో ఇప్పటివారేమీ కాదు. మరి వీరందరికీ ఇప్పుడే భారతరత్న ఇవ్వడం వెనుక మతలబేమిటో ఇట్టే అర్థమైపోతుంది. అక్కడ చరణ్ సింగ్ మనవడు ఆర్ఎల్డి అధినేత జయంత్ ఇప్పటిదాకా ఇండియా కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు తాతకు భారతరత్న ఇచ్చే వరకు ఇండియా కూటాన్ని విడిచిపెట్టి ఎన్డీఏ కూటమిలో చేరిపోయాడు. అర్థమైందనుకుంటా ఇక మీకు. ఇంతమందికి భారతరత్నలు ఇవ్వడం వెనుక ఏమి మతలబు ఉందో అని. సో గత కొద్ది కాలంగా భారతరత్నలు ఇవ్వడం లేదు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను ఇస్తూ వచ్చారు, కానీ భారతరత్నను ఎవరికి డిక్లేర్ చేయడం లేదు. అయితే ఇప్పుడు అదేదో సామెత చెప్పినట్టు, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిలాగా ఇప్పుడు ఒకటే పారి 5గురికి వరుసబెట్టించి భారతరత్నలను ప్రకటించేశారు. 10 ఏళ్ల నుంచి వీరే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రకటించిన వారంతా గత 10 ఏళ్ళుగా ఉన్నవారేగా. మరి ఇప్పుడే ప్రకటించడం వెనుక మతలబు ఇట్టే అర్థం చేసుకోండి. దానినే అంటారు రాజకీయం అని.